షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 21/9/2022 బుధవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది చూద్దాం. ఈ BSE ఎక్స్చేంజ్ వచ్చి బాంబేలో -262.96 మైనస్లో క్లోజ్ అయింది. 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అలా 8 ప్లస్ 22 మైనస్. అయితే ఈరోజు మొత్తం వోల్టాలిటీ బాగా జరిగింది. ఎందుకు అంటే ఈరోజు రాత్రికి అమెరికాలో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారము 11:30 ప్రాంతంలో వడ్డీ రేట్ల గురించి అనౌన్స్మెంట్ ఉంది. 75 BPS పాయింట్ల 100 BPS పాయింట్ల అనేది ఉంది. 75 BPS పాయింట్లు అనేది ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ అయింది అనేది అంటున్నారు. అయితే 75 BPS అయితే ఒక మాదిరి ఉంటుంది, 100 BPS అయితే ఒక మాదిరి ఉంటుంది. అదంతా రేపొద్దున మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. రేపు ఉదయము వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే, అందుకని వోలటాలిటీ ఉంటుంది. ఇక గ్యాప్ డౌనా న్యూట్రలా అనేది రేపు ఉదయం మనము ఉంటుంది. మనకి ఇవాళ రాత్రికి మనకు తెలుస్తుంది. రేపు ఉదయము మార్కెట్లు వస్తుంది. ఓకే, ఇక ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు 59,799 హైకి వెళ్ళింది. 800 అనుకోండి, 59,800, 59,456లో క్లోజ్ అయింది. అంటే సుమారుగా ఎంత 344 పాయింట్లు అనమాట. లో నుంచి వచ్చి 59,275లోకి రావటం జరిగింది. 456 అంటే లో నుంచి ఒక సుమారు 200 పాయింట్లు, 180 పాయింట్లు ప్లస్, పైనుంచి మళ్ళీ ఒక 59,800, 450 అంటే 344 పాయింట్లు పైనుంచి కిందికి రావటం, క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు వచ్చి ఫస్ట్ కొంచెం గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు. కొంచెం ఫ్లాట్గా అట్లా, అంటే నిన్నటి దాని మీద ఉన్నాడు. తర్వాత దిగిపోయిండు. మళ్ళీ ఎప్పుడు 10 కొంచెం సపోర్ట్ తీసుకొని ఇక 11:20 దాకా అక్కడక్కడే ఉంది. అంటే నిన్నటి మాదిరి టక్ మళ్ళీ దిగిపోయిండు. దిగిపోయింది ఎక్కడ అంటే మళ్ళీ 12 వరకు వచ్చేసింది కిందికి. మళ్ళీ 12 ఆ ప్రాంతం, మళ్ళీ 12:27 నుంచి 12:30 అనుకోండి, సుమారుగా 12:30 ఆ ప్రాంతంలో చిన్నగా మళ్ళీ పైకి వెళ్ళటం మొదలుపెట్టిండు. అంటే యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ కాగానే మన మార్కెట్లు కూడా చిన్నగా పెరగటం మొదలుపెట్టింది. మళ్ళీ 2:10కి స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టింది, కిందికి రావటం. అంటే ఏం జరిగిందో చూద్దాము. అమెరికా మన ఏవైతే మన గ్లోబల్ మార్కెట్లు వచ్చి ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. అంటే 1.36 జపాన్ వచ్చింది, హాంకాంగ్ వచ్చి 1.79, తైవాన్, ఇవన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. దాన్ని బట్టి మన మార్కెట్లు కూడా మైనస్లోనే ఉన్నాయి. ఈ చివరికి ఏమైంది, మళ్ళీ ఇక్కడ యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో ఓపెన్ అయినాయి. ఇప్పుడు డాక్స్ వచ్చి ఫ్లాట్గానే రన్ అవుతుంది. CAC వచ్చి 0.21, ఒక 12 పాయింట్లు, అది కూడా పెద్దగా ఏం లేదు. తర్వాత మన FTSE వచ్చి కొంచెం పెరిగింది, 0.80. ఇది సింపుల్గా ఇప్పుడు ఎండ్లో ఏవైతే యూరోపియన్ మార్కెట్లు ప్లస్లో రన్ అవుతున్నాయి, మన మార్కెట్లు వచ్చి ఇక లాస్ట్లో కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టుగా జరిగింది. ఇక్కడ సపోర్ట్ ఏం లేదు, ఇక పోయింది, కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కానీ మళ్ళీ 2:10 తర్వాత ఫాల్ వచ్చింది. ఇక మళ్ళీ రేపు మాత్రం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంది రేపు. ఇక తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ న్యూస్ వచ్చి ఏం జరిగింది, ఇవాళ ఇక ఫెడ్ మీటింగ్ గురించే చెప్పడం జరిగింది. ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి మార్కెట్లో వోలటాలిటీ ఉంది అని అంటున్నారు. ఆ వోలటాలిటీ ఏదైతే ఉందో 2 రోజులు ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో పోయినాయి. ఇక తర్వాత ఇవాళ కొన్ని ఏవైతే ఉన్నాయో సరే నేను చెప్తాను ఇప్పుడు. మళ్ళీ జనరల్గా ఏం లేదు, ఇక్కడ చెప్పేదల్లా ఫెడ్ మీటింగ్ బట్టే మన మార్కెట్లు ఉంటాయి అన్నట్టుగా నిర్ణయం అనమాట. ఇక తర్వాత ఈ BSE సెన్సెక్స్లో వచ్చి 30లో 8 ప్లస్ 22 మైనస్. ఇక తర్వాత NSEలో వచ్చేటప్పటికి మనకి NSEలో ఏవైతే 50 కంపెనీలు ఉంటాయో 50లో 14 ప్లస్ 36 మైనస్. ఈ 14 ప్లస్ 36లో 97.90 మైనస్, 0.55%. అయితే BSE పర్సెంటేజ్ ఎంత 0.44, NSE పర్సెంటేజ్ ఎంత మైనస్ 0.55. ఇది 0.11 ఎక్కువ మైనస్లోకి వెళ్ళింది.
ఇక తర్వాత ఇది 56లో 14 ప్లస్ 36 మైనస్. ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చి ఎఫ్ఎంసీజీ సెక్టార్, బ్రిటానియా, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఇవన్నీ ఎఫ్ఎంసీజీ సెక్టార్. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో, వడ్డీలు ఎప్పుడైతే ధరలు పెంచుతారో ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుంటుంది. అంటే ఎందుకు అంటే ధరలు పెరిగినా పెరగకపోయినా ఫుడ్ తినాల్సిందే. కాబట్టి కమోడిటీస్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అవి మూమెంట్ రావటం జరిగింది. తర్వాత హాస్పిటల్ కూడా, అపోలో హాస్పిటల్ ఒకటి, కోల్ ఇండియా ఒకటి, ఇవి టాప్ గెయినర్స్ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ విక్స్ వచ్చి మళ్ళీ 19.32కు పోవడం జరిగింది. 2.8% పెరగడం జరిగింది. తర్వాత ఇండెక్స్లు అన్నీ నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పడ్డది. వాళ్ళు 714 పాయింట్లు మైనస్లోకి వెళ్ళడం జరిగింది. ఇక సెక్టోరల్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 264.85 పాయింట్లు మైనస్ 0.64%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, ఒక బ్యాంక్ షేర్ పెరిగింది, మిగిలిన 11 ఫాల్ అయినాయి, అంటే డిక్లైన్స్. తర్వాత ఇవాళ ఎఫ్ఎంసీజీ సెక్టర్ 519 పాయింట్లు, 518.90 పాయింట్లు పెరిగింది ఎఫ్ఎంసీజీ సెక్టార్. అందుకనే ఐటీసీ, హిందుస్థాన్ లివర్ ఇవన్నీ పెరగటం జరిగింది. ఇక తర్వాత బాగా ఫాల్ అయిన వల్ల నిఫ్టీ బ్యాంకు, ఇక మన ఈ సెన్సెక్స్ ఇవి. ఇక తర్వాత టర్న్ ఓవర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఈరోజు టర్న్ ఓవరు ఎఫ్ఎండ్ఓలో 128,80,34.29 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఈక్విటీలో టర్న్ ఓవర్ వచ్చి 59,110.26 కోట్లు ఈక్విటీలో టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఇది సింపుల్గా మనకి ఇవి. ఇక మనము వార్తల్లోకి వద్దాం. వార్తలు, న్యూస్. ఈ న్యూస్ ఏముందో చూస్తాను. క్యాబినెట్ ఈ మధ్యకాలంలో విపరీతంగా నేను క్యాబినెట్ అంటున్నా, అంటే అప్రూవల్ ఇస్తుంది. ఒక్కొక్క పాలసీకి అప్రూవల్ చేస్తున్న కొద్దీ ఆ అప్రూవల్ చేసినటువంటి సెక్టార్ బాగా బెనిఫిట్ పొందుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు పిఎల్ఐ స్కీము క్యాబినెట్ అప్రూవల్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ కోసం. సెమీ కండక్టర్ సెక్టార్ ఏదైతే ఉందో అది బాగా మూవ్ అవుతుంది అన్నట్టు. ఆల్రెడీ పెరిగే ఉంటాయి, మీకు అవుట్డేటెడే. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ ఏదైతే ఉందో అవుట్డేటెడ్ అవుతుంది. అంటే ఏంటిది, న్యూస్ రాకముందే ఇన్సైడర్ న్యూస్ తోటి ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పగానే ఆ షేర్లు పడటం మొదలవుతుంది, మామూలు ఇన్వెస్టర్ ఎంటర్ అవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ముందుగానే మనము జాగ్రత్తగా ఉండి అవి అప్రూవ్ అని రాకముందు అప్రూవల్ అవుతాయి, అప్రూవ్ అవ్వచ్చు, క్యాబినెట్లో బిల్లు పెట్టిర్రు, అప్పటి నుంచే ఆ స్క్రిప్ట్లో మూమెంట్ వస్తుంది. మనం ఏం చేయాలి, అప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇది అప్రూవ్ అయిపోయిన తర్వాత పడుతుంది, నమస్తే ఎగ్జిట్ అవ్వాలి. ఇది కథ సింపుల్గా జనరల్గా జరిగేది. తర్వాత మహారాష్ట్ర క్యాబినెట్ కూడా డిసైడ్ చేసింది ఫ్రెష్ టెండర్స్ డెవలప్మెంట్ ధారావి ఆ ప్లేస్ డెవలప్మెంట్ కోసం. అది ఎవరికి బెనిఫిట్ అంటే కోల్టే పాటిల్, లోధా, ఆ రెండింటికి బెనిఫిట్ అవుతుంది. మహారాష్ట్ర క్యాబినెట్ డిసైడ్ చేసింది ఫ్రెష్ టెండర్లు పిలవటానికి రీడెవలప్మెంట్ కోసం. తర్వాత అరియన్ ప్రోకి ఆర్డర్స్ రావడం జరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల నుంచి. తర్వాత సోలార్ మాడ్యూల్స్ కూడా పిఎల్ఐ స్కీమ్ కింద అప్రూవ్ చేయడం జరిగింది. క్యాబినెట్ 19,500 కోట్ల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగింది సోలార్ మాడ్యూల్స్కి. అది బెనిఫిట్ పొందేది బోరోసిల్ రెన్యూబుల్స్, BOROSIL బోరోసిల్ రెన్యూబుల్స్కి బెనిఫిట్ అవుతుంది. తర్వాత మానిటరీ పాలసీ ఇవాళ ఒక్కరోజు అమెరికాలోనే కాదు, 30వ తారీఖు మన ఇండియాలో ఉంది. ప్లస్ ఈ వారము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉంది, జపాన్ ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్వీడన్ ఉంది. ఇవి 5 దేశాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, జపాన్, స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్. ఇవన్నీ కూడా మానిటరీ పాలసీలు. అంటే ఇవాళ అమెరికాలో వడ్డీ రేట్లు కనుక డెసిషన్ ఇన్ఫ్లేషన్ ఇంత పెరిగింది, 75 బీపీఎస్ 100 బీపీఎస్ అని ఏదైతే అనౌన్స్ చేస్తారో వెమ్మటే మిగిలిన దేశాలు, ఇండియాలో 30వ తారీఖు ఉంది అంటే పెంచడం ఖాయం, సూచనప్రాయంగా 50 బీపీఎస్ అన్నారు. తర్వాత ఈరోజు అమెరికాని బట్టి ఎంత పెంచాలి, ఎప్పుడు పెంచాలి, ఎలా పెంచాలి, ఇంకా ఎక్కువ పెంచాలనా అలానే ఉంచాలనా అనేది డిసైడ్ అయింది. మనొక్కడం కాదుగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అదే పనిచేస్తుంది, జపాన్, స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్ ఇవన్నీ కూడా అమెరికా వడ్డీ రేట్లను బట్టి వీళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ పెరిగింది అనేది ఖాయమైపోయింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది తెలిసిపోయింది. ఎకానమీ అంటే అవసరం అనేది వడ్డీ రేట్లు పెంచడం అనేది తప్పని పరిస్థితి అయింది అనేది అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఒకళ్ళము అమెరికా ఒకటి కాదు, వరల్డ్గా పెంచడాలు జరుగుతూ ఉన్నాయి. ఇక తర్వాత ఎన్ఎండిసి అది డీమెర్జర్కి అప్రూవల్ రావటం జరిగింది. ఎన్ఎండిసి అదేంటిదంటే నగర్నార్ స్టీల్ ప్లాంట్ అనమాట. నగర్నార్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఎన్ఎండిసి వాళ్ళగా అది నెక్స్ట్ వీక్ అప్రూవల్ రావచ్చు దానికి. తర్వాత జేఎంసీ ప్రాజెక్ట్స్
కి రియల్ ఎస్టేట్ కంపెనీ, దానికి ఎన్సిడీలు రావడం జరిగింది, ఇష్యూ చేస్తున్నారు 200 కోట్ల రూపాయలకి. తర్వాత మళ్ళీ లాజిస్టిక్ పాలసీ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది, లాజిస్టిక్స్ పాలసీ. తర్వాత కోఫోర్జు పార్ట్నర్షిప్ తోటి డేటా బ్రిక్స్ అని ఒకటి, అదేంటంటే ఆర్గనైజేషన్స్ జనరేట్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ డేటా, దానికి హెల్ప్ అవుతుందట. పార్ట్నర్షిప్ తీసుకుంది డేటా బ్రిక్స్ తోటి కోఫోర్జ్ ఏదైతే ఉందో నిట్ అనమాట, అంతకుముందు NIT నిట్, అదే కోఫోర్జ్గా పేరు మారింది. అది పార్ట్నర్షిప్ డేటా బ్రిక్స్ తోటి పార్ట్నర్షిప్ తీసుకొని అది ఆర్గనైజేషన్ జనరేటర్ అంటే డేటా ఇన్సైట్స్ కోసం ఉపయోగపడుతుందని చెప్తుంది అది. తర్వాత జ్యోతి లిమిటెడ్ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 73.60 కోట్లు. అదేంటంటే డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ అండ్ సప్లై ఆఫ్ వర్టికల్ పంప్స్కి, పెద్ద పెద్ద లార్జ్ కెపాసిటీ వర్టికల్ పంప్స్కి దానికి ఆర్డర్స్ రావడం జరిగింది 73.60. డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, అది టెస్టింగ్ అండ్ సప్లై, ఇది జ్యోతి లిమిటెడ్. తర్వాత సిఎట్ కూడా ఎన్సిడి ఇష్యూ చేస్తుంది 150 కోట్ల రూపాయలకి. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్స్కి ఆర్డర్ రావడం జరిగింది 1123 కోట్ల రూపాయలకి, వాళ్ళు బాగా పెరగడం జరిగింది. తర్వాత AIIMS ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వాళ్ళు రిషికేష్లో ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఏంది, అంబులెన్స్ రోడ్డు మీద కాకుండా ఎయిర్లో, అంటే ఇంకా వితిన్ మినిట్స్లో చేస్తున్నారు. అది ఫస్ట్ AIIMSలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రిషికేష్లో స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ ఉంది, అది UK ట్రేడ్ తోటి అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నది, అది యునైటెడ్ స్పిరిట్స్. తర్వాత గేట్వే డిస్ట్రిప్యాక్స్ ఉంది, అది ల్యాండ్ పర్చేజ్ చేయడం జరిగింది ధనాఖ్య అనమాట ఏరియా, జైపూర్ దగ్గర. అది 27 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంకో 50 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అది ఏది, గేట్వే డిస్ట్రిప్యాక్స్, అది ల్యాండ్ ఒకటి కొనడం జరిగింది ధనాఖ్య జైపూర్ దగ్గర. తర్వాత రేట్ గెయిన్, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. కార్పొరేట్ ట్రావెల్ యాక్సెస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది, రేట్ గెయిన్. తర్వాత NBCC టోటల్ అది బిజినెస్, దానికి ఆర్డర్స్ ఇప్పటి వరకు టోటల్ ఆగస్టులో 274.77 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అది స్వరాజ్ ఇంజిన్స్లోంచి వాళ్ళ వాటాని అమ్మటం జరుగుతుంది 17.4 శాతం, 17.4 శాతాన్ని అది స్వరాజ్ ఇంజన్స్లో ఉన్నటువంటిది, అది మహీంద్రాకి అమ్ముతుంది. ఇక మహీంద్రా ఏం చేస్తుంది, అంతకుముందు వాటా ఉంది దాంట్లో, మళ్ళీ ఇప్పుడు 17.4% స్టేక్ని స్వరాజ్ ఇంజన్స్లో తీసుకోవడం జరుగుతుంది. అది కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ అనమాట. అది ఇప్పుడు ఆ కిర్లోస్కర్ ఇండస్ట్రీస్లో M&M వాటా 52.1% అవుతుంది. అది పెట్టుబడి ఎంత పెడుతుందయ్యా, 296 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. తర్వాత ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ IAI, అది 4.27 కోట్ల రూపాయలు. తర్వాత భారత్ గేర్స్ బోనస్ ఇష్యూ చేస్తుంది 200కి 50, 2 ఉంటే 1 షేర్లు. రికార్డ్ డేటు 28/9గా డిసైడ్ చేయడం జరిగింది, సెప్టెంబర్ 28. తర్వాత మ్యాక్స్మాస్ ఇంటర్నేషనల్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది 100% సబ్సిడరీ కంపెనీని కెన్యా అనమాట ఉంది, దాన్ని ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత టాటా స్టీలు NCDలు ఇష్యూ చేస్తుంది 500 కోట్ల రూపాయలకి. తర్వాత హీరో మోటో కార్పు HPCL పార్ట్నర్షిప్ తోటి ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఛార్జింగ్ ఇన్ఫ్రా ప్లాన్ చేస్తున్నారు, హీరో మోటో కార్పు HPCL పార్ట్నర్షిప్ తోటి. తర్వాత FIL నిన్న కొనడం జరిగింది 1196.19 కోట్లు. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ కూడా నిన్న ఇద్దరు బై చేయడం జరిగింది 131.94 కోట్లు. ఇవి ఈరోజుకి వార్తలు. మరలా నేను ఇంకొక వీడియోతోటి మీకు ముందు కలుస్తాను. మీకు ఇటువంటి న్యూస్, పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్, ఏదైనా అనాలిసిస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని చెప్పడం, లేదు అనుకుంటే ఏదో ఒక టైంలో మీరు కాల్ చేసినట్టయితే ఈవినింగ్ అవర్స్లో, మార్నింగ్ అవర్స్లో కాల్ చేస్తే నేను మీకు దాని డౌట్ని క్లారిఫై చేస్తానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.